హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ జేమ్స్ గుంటి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ అండి. 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయినందుకు థ్యాంక్ యూ. ఇంకా 10 స్టెప్స్ ఎక్కాలనుకున్నప్పుడు ఒక స్టెప్ ఎక్కాము, ఇంకా 9 స్టెప్పులు ఎక్కాలన్నమాట. సో ఈ యూట్యూబ్ జర్నీలో తోడుగా ఉండండి, ఇంకా సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి, వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్, పొలిటికల్ వీడియోస్, ఆటోమోటివ్ వీడియోస్, అట్ ద సేమ్ టైం మూవీ రివ్యూస్, స్పోర్ట్స్ సంబంధించి అండ్ కరెంట్ అఫైర్స్, ఎవ్రీథింగ్. జనరల్గా మనం ఏదైనా ఫుడ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఫుడ్ గురించి ఆ వీడియోలో వస్తుంది, అండ్ మూవీ గురించి కావాలనుకుంటే ఇంకొక మూవీ ఛానల్ని సెర్చ్ కొట్టాలి. స్పోర్ట్స్ గురించి సెర్చ్ కొట్టాలంటే ఇంకొక ఛానల్ని సెర్చ్ కొట్టాలి. ఇలా ఏది కావాలంటే అది కొట్టాలి. కానీ మిస్టర్ జేమ్స్ గుంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోస్ ఈ ఛానల్లోనే ఉంటాయి అన్నమాట. కాబట్టి 0 సబ్స్క్రిప్షన్ ఫీజుతో సబ్స్క్రైబ్ని బటన్ని ప్రెస్ చేయండి, ప్రెస్. సో డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది. సో మ్యాటర్ ఏంటంటే, జనరల్గా నాయకులందరూ కూడా హిస్టరీ క్రియేట్ చేస్తారు, కానీ ఈయన మాత్రం జియోగ్రఫీ క్రియేట్ చేశాడు. అదేనండి, భూగోళాన్ని క్రియేట్ చేసాడు అనమాట. సపరేట్గా రాష్ట్రాన్ని డివైడ్ చేయడం వల్ల తెలంగాణ అనే ఒక భూగోళాన్ని, ఆ స్వరూపానికి, తెలంగాణ అనే దానికి జాతిపితగా, అంటే తెలంగాణని తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా మెయిన్ క్రెడిట్ మనం క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన చేసిన ఉద్యమం అలాంటిది. ఆయనే కనుక ఆ ఉద్యమంలో పాల్గొనకపోతే, ఆయనే కనుక ఆ రోజు రిజైన్ చేసేసి వేరే పార్టీకి కొత్త పార్టీ పెట్టి ఇంతగానం ఉద్యమం చేయకపోతే, చావు నోట్లో తలపెట్టేసి తను చనిపోవడానికైనా సిద్ధపడి కంపల్సరిగా తెలంగాణ రావాల్సిందే అని చెప్పేసి కొట్లాడినటువంటి మహావీరుడు, గొప్ప ఉద్యమకారుడు. అండ్ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా పరిపాలించి సుభిక్షంగా రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని, ద సేమ్ టైం అభివృద్ధిని కూడా జోడు గుర్రాలుగా పరుగులెత్తించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్, మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు అండి. ఆయన గురించి చెప్పినప్పుడు డెఫినెట్గా గూజ్ బంప్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే మన తెలంగాణ కాబట్టి, తెలంగాణ వ్యక్తులుగా మన రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు, మనకు చేసేటువంటి ఎంతో మేలు ఆయనని గుర్తేసుకున్నప్పుడు, తప్పకుండా ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు గూజ్ బంప్స్ రావడంలో తప్పు లేదు, రాకపోతే తప్పు. కాబట్టి కేసీఆర్ గారి గురించి క్లుప్తంగా ఆయన గురించి, ఆయన జర్నీని, ఆయన సక్సెస్ జర్నీ గురించి డిస్కస్ చేద్దాం. సో మ్యాటర్ ఏంటంటే, కేసీఆర్ గారు, చాలా మంది డౌట్ అండి, కేసీఆర్ గారు తెలంగాణలో పుట్టారా, ఆంధ్రలో పుట్టారా అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. కేసీఆర్ గారు తెలంగాణలోనే పుట్టారు కాబట్టి తెలంగాణ మీద అంత ప్రేమ ఉంది కాబట్టి ఆయన ఉద్యమం చేశారు, ద సేమ్ టైం రాష్ట్రాన్ని కూడా సాధించుకోగలిగారు. కాబట్టి ఆ డౌట్ తీసేయండి. హీఈస్ ఇన్ తెలంగాణ ఓన్ పర్సన్, తెలంగాణ బిడ్డ. సో మ్యాటర్ ఏంటంటే, కేసీఆర్ గారు 1983లో అండి మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో అరంగేట్రం చేయడం జరిగింది. సో దానికంటే ముందు, ఇది పోటీ చేసేటువంటి సంవత్సరం అండి, దానికంటే ముందు ఆయన యూత్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారండి. సో ఆయనకి చాలాసార్లు చెప్పారు, ఆయన కూడా చాలా ఇంటర్వ్యూస్లో, ఇందిరాగాంధీ గారంటే ఆయనకి ఎంతో మక్కువ అని చెప్పేసి, ఆ లీడర్షిప్, నాయకత్వాలు నాకు చాలా ఇష్టం అని చెప్పేసి చెప్పారు. సో అదే ఇష్టంతో ఆయన చదువుకున్నటువంటి రోజుల్లో ఎంఏ చేస్తున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో యూత్ కాంగ్రెస్ లీడర్గా పనిచేయడం జరిగింది. తర్వాత కాలానికి మారుతున్న మార్పులు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ అనేది రామారావు గారు స్థాపించి ఒక వేవ్ని, ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చి, రాజకీయంలో ఒక పార్టీ అనేది కొత్తగా వస్తే ఎలా ఉంటుందో ఆ వేవ్ని చూపించారు తెలుగుదేశం పార్టీ ద్వారా. ఆ పార్టీలో కేసీఆర్ గారు కూడా జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయ్యి మొట్టమొదటిసారిగా 1983లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఆయన మొట్టమొదటిసారిగా పోటీ చేయడం జరిగింది. కానీ అన్ఫార్చునేట్గా ఆ ఎలక్షన్స్లో కేసీఆర్ గారు ఓడిపోయారండి. 887 ఓట్ల డిఫరెన్స్తో సమీప అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థితో ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్స్లో మళ్ళీ సిద్దిపేట నుంచి గెలవడం జరిగింది.
ఇట్ ద సేమ్ టైం ఆయన రకరకాల శాఖలకు మినిస్టర్గా కూడా వ్యవహరించడం జరిగింది. దాంతోపాటుగా డిప్యూటీ స్పీకర్గా కూడా ఆయన పనిచేశారు. అంత బాగానే ఉంది. స్పీకర్గా పనిచేశారు, వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు. ఒక్కసారే ఓడిపోయారు, దాని తర్వాత ఎప్పుడు ఓడిపోలేదు, అంత బాగానే ఉంది. బట్ పార్టీ ఎందుకు పెట్టారు? కొత్తగా పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది అంటే 2001లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీలో తెలంగాణకు నిధులు కేటాయించలేదని చెప్పేసి, తెలంగాణను అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ఆయన గలం విప్పడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పేర్లేదు కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులు ఎవరు కూడా పట్టించుకోకుండా సేమ్ ఇప్పుడు కేసీఆర్ గారు అంతగానో అరుస్తున్నా, కేసీఆర్ గారు అంతగానో గలం విప్పుతున్నా కానీ కేసీఆర్ గారిని పట్టించుకోలేదు. కాబట్టి ఆయన ఏం చేశారు, వీళ్ళతో మనం బాగా చెప్పుకునేది ఏముంది, వీళ్ళతోటి మనం ఇంతగా నచ్చినా కానీ పని జరగకపోతే మనం వీళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి? అంతే కదా, మనం ఒక దగ్గర ఉన్నాం, ఒక సర్కిల్లో ఉన్నాం, ఒక గ్రూప్లో ఉన్నాం. ఆ గ్రూప్లో మన మాట విలువ లేనప్పుడు, ఆ గ్రూప్లో మనకి అన్యాయం జరుగుతున్నప్పుడు మనకి ఆ గ్రూప్లో ఉండాలని ఉండదు కదా. సేమ్ ఒక పార్టీలో ఉన్నప్పుడు కూడా అందరికీ సమన్యాయం అనేది ఉండాలి, ఒక పార్టీలో ఉన్నప్పుడు కూడా అందరికీ ఈక్వాలిటీ అనేది ఉండాలి. సో అది లేనప్పుడు డెఫినెట్గా మనం ఆ పార్టీకి రిజైన్ చేసే అధికారం మనకు ఉంటుంది, ఆ స్వేచ్ఛ మనకు ఉంటుంది. సేమ్ కేసీఆర్ గారు కూడా అదే పనిచేశారు. సో 2001లో ఆయన రిజైన్ చేసి ఇప్పుడు ఆలోచించుకుంటే అనిపిస్తుంది, ఆ రోజు అప్పటి ప్రభుత్వం తెలంగాణకు నిధులు తక్కువ కేటాయించడమే మంచి పని చేసిందేమో. ఇలా అనకూడదు అంటున్నా, ఎందుకు అంటే ఆ రోజు కనుక తక్కువ నిధులు కేటాయించకపోతే కేసీఆర్ గారికి ఈ ఆలోచన వచ్చేది కాదు, పార్టీ పెట్టాలని అనిపించేది కాదు. పార్టీ పెట్టిన తర్వాత రాష్ట్రాన్ని సాధించేసి ఇంత గొప్పగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయనకి నిజంగా ఇది జరిగేది కాదేమో. కాబట్టి కొన్ని అంటారు కదండి, మనం నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఏది ఎప్పుడు చేయాలో ఎవరితో చేయించాలో ఆయన ఆల్రెడీ స్క్రిప్ట్ రాసుకునే ఉంటాడు. అది ఆ టైంకి అనుగుణంగా చేస్తూ ఉంటాడని చెప్పేసి అంటూ ఉంటారు. కాబట్టి కేసీఆర్ గారితో కూడా డెఫినెట్గా తెలంగాణని తీసుకొచ్చే ప్రథమ నాయకుడు, ఉద్యమ నాయకుడిగా ఆయన ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని రావడం జరిగింది. సో దానికి ముఖ్యంగా ఆయనకి ధన్యవాదాలండి. తర్వాత కేసీఆర్ గారు పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా వరుసగా గెలుపులతో మంచి జోష్ మీద ఉన్నారు. అయితే 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేయడంతో కేసీఆర్ గారు ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకోవడమే కాదండి, ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ప్లస్ టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. అప్పుడు గెలిచినటువంటి పార్టీలలో కేసీఆర్ గారికి మంత్రి పదవిని కూడా ఇవ్వడం జరిగింది. సో అంత బాగానే ఉంది, టైం గడిచిపోతుంది, ఇస్తా అని చెప్పారు. సో అంత బాగానే ఉంది. కానీ తెలంగాణ ఎక్కడ కూడా లేదు. జనరల్గా ప్రభుత్వానికి కొనసాగిపోతుంది తప్ప తెలంగాణ ఇస్తామనే టాపిక్ అనేది ఎక్కడ కూడా రావడం లేదు. మళ్ళీ కేసీఆర్ గారు ఏం చేశారంటే రిజైన్ చేసేసి బై ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. సో అందరి విషయాలలో ఒకటి ఉంటుంది, చాలామందికి ఒకసారి పదవిలో గెలిచిన తర్వాత వాంబో 5 ఏళ్ళ దాకా మనం ఎక్కడికి పోకూడదురా, 5 ఏళ్ళ దాకా మనం అంటే మన పదవికి ఏం ప్రాబ్లం రాకూడదురా, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత చూసుకుందాంలే, ఇప్పుడైతే గెలిచేసాం కదా, అమ్మాయి థ్యాంక్ యూ దేవుడు అని చెప్పేసి అనుకుంటారు. మరి ఈ మనిషి ఏంటో, అదొక పదవి అనేది ఒక ఏమంటారు దాన్ని, జస్ట్ అదొక పేపర్ లాగా, అదొక చిత్తు పేపర్ లాగా, లేకపోతే అదొక అదే పెద్ద నాకు మ్యాటర్ కాదు అన్నట్టుగా అసలు మాట్లాడితే వెంటనే రిజైన్ చేసేస్తారు పదవికి. నెక్స్ట్ బై ఎలక్షన్కి వెళ్తారు, ఆ బై ఎలక్షన్లో గెలుస్తారు, మళ్ళీ వచ్చేస్తారు. మళ్ళీ గెలవడం లేదనుకోండి, అసలు మళ్ళీ ఉద్యమం ఉరుకులెత్తించాలన్నా లేకపోతే తెలంగాణ గురించి ఊసెక్కడ రాకపోయిన ప్రభుత్వంలో మళ్ళీ రిజైన్ చేయడం, మళ్ళీ ఎలక్షన్లోకి వెళ్ళడం, కొట్లాడడం, ప్రజల మన్ననలు పొందడం, ప్రజలు ఆశీర్వదించడం, మళ్ళీ ఈయన గెలవడం, రకరకాలుగా ఒక నంబరు. ఈ మనిషి 9 సార్లు గెలిచాడండి ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఓడిపోయాడు ఫస్ట్లో. అప్పుడు వాళ్ళు తెలియదు అనుకుంటా ఈయనంత గొప్ప నాయకుడు అని, అందుకే వాళ్ళు ఓడించుకున్నారు పాపం. వరుసగా 9 సార్లు గెలిచాడండి ఎమ్మెల్యేగా. తర్వాత ఎంపీగా దగ్గర 5 సార్లు ఎంపీగా గెలిచారు. సో కరీంనగర్లో, మహబూబ్ నగర్లో, మెదక్లో 5 సార్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, డిప్యూటీ స్పీకర్,
ఎన్నో పదవులు అవలంబించిన తర్వాత రాజకీయ పార్టీ పెట్టి తెలంగాణని సాధించేంత వరకు కూడా ఇవేవి నాకు తృప్తినివ్వవు, తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే నాకు తృప్తినిస్తుంది అని చెప్పి పార్టీని పెట్టి ఉద్యమాన్ని ఉరుకులు లెంతిచ్చి ఉద్యమాల్లో ప్రథమ నాయకుడిగా ముందుండి మనందరిని నడిపించి చేశాడు. కేసీఆర్ గారితో టాపిక్ చెప్పాలంటే డెఫినెట్గా మా ఊరిని గుర్తు చేసుకోవాలి. ఖమ్మం మంచి పీక్స్లో ఉంది ఉద్యమం అనేది. సో జనరల్గా అందరూ ఏమనుకుంటారు, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ అటుపక్క డిస్టిక్స్లో అటుపక్క ఎక్కువ ఉద్యమం ఉంటుంది, తెలంగాణ ఉద్యమం. ఖమ్మంలో అంతగానే ఏమి ఉండదు. అందువల్ల ఈయనని ఇప్పుడు నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను అనమాట. కేసీఆర్ గారు తీసుకొచ్చేసి ఇక్కడ ఖమ్మం సెంట్రల్ చెల్లేద్దాం, డెఫినెట్గా నిరాహార దీక్ష అనేది విరమించుకుంటారు, ఉద్యమం కూడా చల్లారిపోతుంది, కామైపోతుంది అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఏమి కాలేదు అట్లా. ఖమ్మంకి వచ్చిన తర్వాత సెంట్రల్ జైల్లో అసలు ఎంత హ్యూజ్ క్రౌడ్ ఏంటండి, అసలు నమ్మలే. ఏం చెప్పాలంటే వాళ్ళు అనుకున్నది కూడా కరెక్ట్. ఎందుకంటే అప్పటిదాకా ఉద్యమంలో ఖమ్మంలో అంతగానో పాల్గొన్నది లేదు అసలు. అలా ఏది అంటారు కదా, టైం రావాలి దేనికన్నా అని చెప్పేసి, ఆ టైం వచ్చినప్పుడు మా వాళ్ళు చూపించారండి తెలంగాణ రావాలని ఆకాంక్ష ఖమ్మం జిల్లాలో కూడా ఎంత ఉందో అనేది సూపర్గా చూపించారు. అసలు ఆ అధికారులు కూడా టంగు తిన్నారు నాకు తెలిసినంతవరకు అయితే. కాబట్టి కేసీఆర్ గారికి ఖమ్మంతో కూడా చాలా అనుబంధమైనటువంటి అనుబంధం ఖచ్చితంగా ఉంటుంది, చాలా అనుబంధమైన సంబంధం ఉంటుంది. ఆయన నిజంగా అలా చేసేటువంటి వ్యక్తులు వెరీ రేరుగా ఉంటారు కదండి. అంటే ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేస్తూ చనిపోయినా పర్లేదు, కానీ చనిపోయిన తర్వాత అయినా కానీ రాష్ట్రం అనేది రావాలి, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, నీళ్ళ విషయంలో, నిధుల విషయంలో మనల్ని చాలా అన్యాయం చేస్తున్నారు, మనం డెవలప్ కావడం లేదు, మన విద్యార్థుల భవిష్యత్తు అనేది అంధకారంలో ఉంటుంది, మన రైతులు చాలా బాధపడుతున్నారు, మన రైతులు పంటలు సరిగ్గా పండడం లేదు, మన నిరుపేదల కుటుంబాలు ఇంకా నిరుపేదలుగానే అవుతున్నాయని చెప్పేసి ఆయన తెలంగాణ రావాలి అని చెప్పేసి చాలా ఉద్యమం చేశారు. ఆ ఉద్యమం చేసిన చిన్నతనం కాబట్టి నాకు అప్పుడు అర్థం కాలే, కానీ ఇప్పుడు అర్థమవుతుంది నిజంగా ఆయన ఉద్యమం చేసినందుకు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత పర్ఫెక్ట్గా ఉంది, ఎంత బాగుంది రాష్ట్రం అంటే చాలా సుభిక్షంగా ఉంది, చాలా సస్యశ్యామలంగా ఉంది, చాలా బాగుంది. ఎందుకంటే ఒకటి 1000 మందికి ఒక 500 1000 పంచాలంటే వాటిని విభజించి చాలా పాయింట్ అనేది చేతిలోకి వెళ్తుంది. అదే 500 మందికి అదే 500 పంచాలంటే ఎంత సింపుల్. ఇడు బాగుపడతాడు, ఇచ్చేవాళ్ళు కూడా బాగుపడతారు, గవర్నమెంట్ కూడా మంచి పని వస్తుంది. సో డివైడ్ అవ్వడం వల్ల ఆంధ్ర వాళ్ళు ఏదో మనకి శత్రువులని కాదండి, వాళ్ళు మనకి అన్నదమ్ములే. సో భౌగోళికంగా మనం విడిపోయాం తప్ప మన మనసులో మాత్రం వాళ్ళు ఎప్పటికి కూడా మనం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నాకైతే అలాగే ఉంటుంది. ఎందుకంటే నా బర్త్ సర్టిఫికేట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ జన్మస్థలం ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఆంధ్రప్రదేశ్కి మనకి ఒక అది వైబ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అనేది మన ఇంజెక్ట్ అయిపోతుంది కదా మన బ్లడ్లో. భౌగోళికంగా విడిపోయాం అంతే, అది నిధుల కోసం, మనం డెవలప్ అవ్వడం కోసం తప్ప వాళ్ళు ఏదో మన శత్రువులు కాదు. దే ఆర్ ఆల్సో అవర్ ఫ్రెండ్స్, బ్రదర్ అండ్ సిస్టర్స్ ఆల్వేస్. కాబట్టి వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలని, వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉండాలని, ఇంకా వాళ్ళు మంచి డెవలపింగ్ స్టేట్ కావాలని కోరుకున్నాం. అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత జరిగినటువంటి పండుగలో కోలాహలం అంత ఇంత కాదండి. మనం చూసినటువంటి దసరా, దీపావళి, సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్, బక్రీద్ అన్ని పండుగలు కలిపి ఒకేసారి చేసుకుంటే ఆ రోజు చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. జూన్ 2, 2014 చాలా హ్యాపీ మూమెంట్ అనమాట అది తెలంగాణ ప్రజలందరికీ కూడా. తర్వాత ఎలక్షన్ జరగడం, కేసీఆర్ గారు చాలా మంచి మెజారిటీ తోటి గెలవడం, అధికారంలోకి రావడం, ఏం చేస్తారని చెప్పి చాలా మందికి చాలా లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కేసీఆర్ గారి మీద. ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ మనం అనుకునే కాకుండా అనుకోనివి కూడా ఆయన చేసి చూపించి శభాష్ అనిపించారు. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మళ్ళీ గెలిచి 2018 ఎలక్షన్లో కూడా గొప్పగా పరిపాలించారు. తెలంగాణ రాష్ట్రాన్ని జోడు గుర్రాలలాగా అభివృద్ధి ప్లస్ సంక్షేమం రెండింటిలో కూడా ముందుకు తీసుకెళ్లారు. అట్ ద సేమ్ టైం ఆయన తెలుసుకుంటే మనకు వచ్చేది మొదటిగా కాళేశ్వరం ప్రాజెక్ట్, అట్ ద సేమ్ టైం మనకి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు అండ్ షాదీ ముబారక్, తర్వాత వచ్చేసి కేసీఆర్ కిట్లు,
తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగు చేయడం, గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేయడం, ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టడం, తర్వాత మన స్ట్రీట్స్లలో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి, ఎక్కడికి వెళ్ళా కానివ్వండి రోడ్లు గొప్పగా ఉన్నాయంటే అది కేసీఆర్ గారి దయ వల్ల. రోడ్లు, దాంతోపాటు మిడిల్లో డివైడర్లు వేసి స్టాండింగ్ లైట్స్, బల్బ్స్, పోల్స్ ఏదైతే ఉన్నాయో అవి నిజంగా చాలా ఆ సిటీకి, ఆ ఊరికి అందాన్ని తీసుకొచ్చాయి అన్నమాట. ప్లస్ సర్కిల్ ఒకటి మనకి డివైడర్ దగ్గర ఉన్నప్పుడు, మన ఏదైనా సిగ్నల్ దగ్గర ఉన్నప్పుడు సర్కిల్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం కానివ్వండి, లేదా అమరవీరుల విగ్రహం కానివ్వండి, ఎవరో ఒకటి ఉండి మంచిగా వాటి గార్డెన్ లాగా ఉండి చాలా రాష్ట్రం అనేది చాలా అభివృద్ధిగా కలకల్లాడుతూ బాగా ఉంది. అటువంటి గొప్పగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచినందుకు కేసీఆర్ గారికి ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పుకోక తప్పదు. సేమ్ టైం ప్రజెంట్ ఆయన ఆపోజిషన్లో ఉన్నారు. ఆయన కానివ్వండి డెఫినెట్గా ఫ్యూచర్లో కంబ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ద సేమ్ టైం ఇప్పటి గవర్నమెంట్కి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇంకా గొప్ప పనులు, మంచి పనులు చేయాలని వారిని కూడా అభినందిద్దాం. కేసీఆర్ గారు మన రాష్ట్రంలో పుట్టినందుకు, ఆయన మన బిడ్డ అయినందుకు, ద సేమ్ టైం మనకి రాష్ట్రాన్ని తీసుకొచ్చి పెట్టినందుకు చాలా 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 ధన్యవాదాలండి. మీరు ఆయుషారోగ్యాలతో గొప్పగా ఉండాలని, చాలా మంచిగా ఉండాలని, రాజకీయంగా ఇంకా మీరు ఎంతో ఎత్తుకెదగాలని కోరుకుంటున్నాను. ద సేమ్ టైం ఈ 9 సార్లు, ఈ 5 సార్లు ఎంపీ, 9 సార్లు ఎమ్మెల్యే ఎలా అండి అసలు గ్రేట్. ఒకే ఒకసారి 2 సార్లు ఓడిపోయారు. రీసెంట్గా 2023 ఎలక్షన్స్లో 2 చోట్ల పోటీ చేశారు, గజ్వేల్ అండ్ కామారెడ్డిలో. కామారెడ్డిలో ఓడిపోవడం జరిగింది, గజ్వేల్లో గెలిచారు. ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత గజ్వేల్లోనే పోటీ చేయడం జరుగుతుంది వరుసగా. తెలంగాణ రాకముందు వరకు సిద్దిపేటలో పోటీ చేశారు. అండ్ అది కేసీఆర్ గారి గురించి. ఆయన గురించి ఎందుకు చెప్పుకున్నా కానివ్వండి, ఆయన చేసిన పథకాలు కానివ్వండి, ఆయన చేసిన అభివృద్ధి కానివ్వండి, ఆయన మీడియాతో మాట్లాడే ఫన్ కానివ్వండి, ఆయన మాట్లాడేటప్పుడు అందరూ కూడా అటెన్షన్ కానివ్వండి చాలా ఉంటుంది. కాబట్టి ఆయన గురించి మాట్లాడుతుంటే మనకి టైం అనేది సరిపోదు. యూట్యూబ్ బ్లాగ్ కాబట్టి బ్లాగ్ వల్ల చేద్దామని చెప్పేసి కొద్దించి క్లుప్తంగా మాట్లాడుతున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మిస్టర్ జేమ్స్ గుంటి.